పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం చిన్నమైల్ అంజిరెడ్డిని ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్సీగా విజయం సాధించాలని రామచంద్రపురం పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి రుద్రారం గణేష్ గడ్డ గణపతి దేవాలయం వరకు ఆర్సీపురం డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు బసమ్మ భారతీనగర్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రామచంద్రపురం సాయినగర్ కాలనీ పంచముఖ మందిర్లో చిన్నమైల్ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు అంజిరెడ్డి నగర్కి ఎమ్మెల్సీ టికెట్ రావడానికి మహిళా సోదరులందరూ ప్రతి ఒక్కరూ మాకు ఎమ్మెల్సీ టికెట్ రాగానే మేము గణేష్ గడ్డ పాదయాత్ర వస్తామని మొక్కుకున్నారు. వాళ్ళ ఏదైతే వాళ్ళ నోటితోని ఏదైతే అనుకున్నారో అది నెరవేరింది. ఈరోజు ఎమ్మెల్సీ కావాలని మేమందరము ఇక్కడ నుండి ఆర్సీపురం నుండి గణేష్ గడ్డ వరకు పాదయాత్రలో వెళ్తున్నాము. ఒక 50 నుంచి 100 మంది అందరు వస్తున్నారు. కొంతమంది ముందు కొంతమంది వెనక కలిసి వెళ్ళిపోతున్నాం. అందరం రోడ్డు చిన్న ఉంది కాబట్టి ఈరోజు ఎంతైతే ఉత్సాహంతో వెళ్తున్నామో రేపు అన్న గెలిచిన తర్వాత దీనికి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ఒక 100 మంది వెళ్తే అప్పుడు ఒక 500 నుంచి 5,000 మంది దాకా వెళ్ళాలని మా కాన్స్టిట్యున్సీ నుంచి మొత్తం మా మహిళలు సోదరులు సోదరిమణులందరికీ ఒక ఆలోచనతో ఇది మంచి పరిణామం. ఈరోజు అందరూ బాగుండాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. భారతీయ జనతా పార్టీ రావాలంటే అందరూ బాగుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన దేశం బాగుండాలన్నా భారతీయ జనతా పార్టీ కాబట్టి అంజిరెడ్డి అన్నని మంచి మెజార్టీతో ప్రజలందరూ గెలిపించి మాకు మంచి బహుమతిగా ఇస్తారని చెప్పి కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. భారతీయ జనతా పార్టీ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ డిక్లరేషన్ అయినందువలన మన రామచంద్రపురం డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత గారు, బసమ్మ గారు అంజిరెడ్డి గారికి ఎమ్మెల్సీ టికెట్ డిక్లరేషన్ అయితే గణేష్ గడ్డకు పాదయాత్ర చేసుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళు మొక్కుకోవడం జరిగింది. అందువలన ఈరోజు రామచంద్రపురం పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మన గణేష్ గడ్డ వరకు పాదయాత్రగా తరలి వెళ్తున్నాము. ఇంత మంచి నాయకుల్ని మన భారతీయ జనతా పార్టీ కోసం ఆర్మిషన్ కష్టపడే నాయకుల్ని ఎన్నుకొని మంచి నాయకుని ఎన్నుకొని ఎమ్మెల్సీ టికెట్ డిక్లరేషన్ చేసినందుకు మన అధిష్టానానికి గిట్టంగా సంగారెడ్డి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో విధంగా అందరము కష్టపడి తనను గెలిపించుకొని ఎమ్మెల్సీ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి ప్రోగ్రాము ఇంత మంచిగా సక్సెస్ చేసిన సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి భారత్.